15th ఆగస్ట్ ఉదయం పాఠశాలలో పిల్లలు ఆనందంగా పూలతో అలంకరిస్తూ స్వాతంత్ర దినోత్సవానికి సిద్ధమవుతున్నారు. టీచర్లు, విద్యార్థులు జాతీయ జెండా ఎగరవేసే కార్యక్రమంలో మునిగి ఉన్నారు. అకస్మాత్తుగా కొందరు ముసుగు ధరించిన దుండగులు పాఠశాల వైపు వేగంగా వస్తున్నారు. తర్వాత వారు బస్సు నుండి దిగి గేట్ వైపు పరుగెత్తుతారు. గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ వారిని ఆగమని చెప్పగానే ఆ దుండగులు అడ్డు అదుపు లేకుండా గార్డ్పై కాల్పులు జరుపుతారు. గార్డ్ అక్కడికక్కడే తడమాడుతూ కుప్పకూలిపోతాడు. ఆ తర్వాత దుండగులు కాల్పులు జరుపుతూ గేట్ను దాటి పాఠశాలలోకి ప్రవేశిస్తారు. నలువైపులా వ్యాపించి స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు పిల్లలపై తుపాకులు ఎక్కుపెట్టి అందరినీ బందీలుగా చేస్తారు. వారు ప్రభుత్వంతో సంప్రదించి పిల్లల ప్రాణాలకు బదులుగా ఆయుధాలు, డబ్బు డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని అప్రమత్తం చేయగా భారత సైన్యం నుండి ఒక ధైర్యవంతుడైన జవాన్ బైకుపై వేగంగా పాఠశాల వైపు బయలుదేరతాడు. తర్వాత జవాన్ బైక్ నుండి దూకి పాఠశాలలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు దుండగులందరూ బైక్ శబ్దం విని పరుగెత్తుకుంటూ వచ్చి జవాన్పై అడ్డు అదుపు లేకుండా కాల్పులు జరపడం ప్రారంభిస్తారు. జవాన్ వెంటనే దుండగులపై కాల్పులు జరిపి ధైర్యవంతమైన జవాన్ ఒక్కడే దుండగులందరినీ హతమారుస్తాడు. తర్వాత జవాన్ అందరి ప్రాణాలను సురక్షితంగా కాపాడుతాడు. జవాన్ కోసం ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.